నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. ముగిసిన కోటప్పకొండ తిరునాళ్ల కోలాహలంగా శివుని దర్శించుకున్న భక్తులు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న శాసనసభ్యులు ప్రతిపాటి ఆర్వీఎస్ శారదా హైస్కూల్లో ఎన్నికల నిర్వహణ. బీజేపీ కార్యాలయంలో చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి కార్యక్రమం, నివాళులర్పించిన పార్టీ నాయకులు. కోటప్పకొండలో ప్రభల సందడి, నియోజకవర్గం నుండి చేరిన భారీ విద్యుత్ ప్రభలు. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు వినియోగించుకున్నారు. పట్టణంలోని ఆర్వీఎస్ హైస్కూల్లో తన ఓటు వేశారు ప్రతిపాటి. ఓటు వేసిన అనంతరం శారదా హైస్కూల్, ఎడ్లపాడు, నాదెండ్ల మండలాల్లో పోలింగ్ బూత్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాటి మాట్లాడుతూ ఏజెంట్లు 100% పోలింగ్ నమోదయ్యేలా చూడాలన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ఎడ్లపాడు మండలంలో ప్రశాంతంగా జరిగింది. ఓటింగ్ ప్రక్రియను మండల రెవెన్యూ అధికారి విజయశ్రీ, మండల ఎంపీడీఓ హేమలతాదేవి పరిశీలించారు. ఈఓపీఆర్డీ జాకీర్ హుసేన్తో కలిసి స్థానిక లూథరన్ ఉన్నత పాఠశాలలో పోలింగ్ బూత్లను సందర్శించారు. పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నంబూరు జాతీయ రహదారి దగ్గర ఉన్న దశావతార వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రక్కన మహాన్యూస్ ఛానల్ డైరెక్టర్ మారెళ్ల వంశీ ఆధ్వర్యంలో జరిగిన నూతన భక్తి ఛానల్ ఆవిష్కరణ కార్యక్రమంలో మాజీ మంత్రి, చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారెళ్ల వంశీని ప్రతిపాటి సన్మానించి అభినందనలు తెలియజేశారు. కోటప్పకొండ మహా తిరునాళ్ల వైభవంగా ముగిసింది. తెల్లవారుజాము నుండే భక్తులు కోటప్పకొండకు పోటెత్తారు. త్రికోటేశ్వర స్వామి దర్శనం కోసం భారీ క్యూ లైన్లో వేచి చూసి మరీ స్వామిని దర్శించుకున్నారు. హరహర శంభో శంకర, చేదుకోకోటయ్య, అదుకోకోటయ్య అనే నినాదాలతో కోటప్పకొండ హోరెత్తింది. భక్తులకు సజావుగా దర్శనం అందేలా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం సాయంత్రం ప్రభల సందడి మొదలైంది. చిలకలూరిపేట నియోజకవర్గం నుండి వెళ్లిన భారీ విద్యుత్ ప్రభలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. పురుషోత్తమపట్నం ప్రభలు, ఎడవల్లి, కోమిట్టనివారిపాలెం, కమ్మవారిపాలెం ప్రభలు, అలాగే కావూరు, అమీన్సాహెబ్పాలెం, అప్పాపురం, మధ్యరాల ప్రభలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆయా ప్రభల వద్ద ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు యువతలో ఉత్సాహం నింపింది. చిలకలూరిపేట, నరసరావుపేట నియోజకవర్గాల యువతే కాకుండా తెలంగాణ రాష్ట్రం నుండి కూడా ప్రజలు భారీ ఎత్తున తిరునాళ్లకు రావడంతో కోటప్పకొండంతా క్రికెట్సింది. అధికారులు తగు ఏర్పాట్లు చేయడంతో తిరునాళ్ల సజావుగా సాగింది. దీపం శివం శివం మహుంకారరూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం మహాకాంతిబీజం మహాదివ్యతేజం భవానీ సమేతం భజే మంజునాథం
च मयस्कराय च नमः शिवाय च शिवतराय च भवहराय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं अद्वैतभास्करम् अर्धनारीश्वरं त्रिदशहृदयङ्गमं चतुर्दधिसङ्गमं पञ्चभूतात्मकं षट्शत्रुनाशकं सप्तस्वरेश्वरं अष्टसिद्धीश्वरं नवरसमनोहरं दशदिशासु विमलम् मेकादशोज्ज्वलं मेकनाथेश्वरं प्रस्तुतिवशङ्करं प्रणतजनकिङ्करं दुर्जनभयङ्करं सज्जनशुभङ्करं प्राणिभवतारकं प्रकृतिहितकारकं भुवनभव्यभवनायकं भाग्यात्मकं रक्षकम् ईशं सुरेशं ऋषेशं परेशं नटेशं गौरीशं गणेशं भूतेशं महामधुरपञ्चाक्षरी मन्त्रमार्षं महाहर्षवर्षप्रवर्षौ सुशीर्षौ नमो हराय च स्मरहराय च पुरहराय च रुद्राय च भद्राय च इन्द्राय च नित्याय च निर्निद्राय च महाप्राणदीपं शिवं शिवं भजे मञ्जुनाथं शिवं शिवं दं दं डडं दं डडं दं डडं दं डढक्कानिनादनवताण्डवाडम्बरं तद्दिम्मि तगदिम्मि दिद्दिम्मि दिमि दिम्मि सङ्गीतसाहित्य सुमकमलबम्बरम् ओङ्कार ह्रीङ्कार श्रीङ्कार ऐङ्कार मन्त्रबीजाक्षरं मञ्जुनाथेश्वरं ऋग्वेदमाद्यं यजुर्वेदवेद्यं सामप्रगीतम् अथर्वप्रभातं पुराणेतिहासं చిలకలూరిపేట పట్టణంలోని శ్రీ వినాయక ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక కళామందిర్ సెంటర్లో ఉన్న చంద్రపట్ల అన్నపూర్ణమ్మ లక్ష్మయ్య కాంప్లెక్స్ వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటప్పకొండ వెళ్లే యాత్రికులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఈ మజ్జిగ పంపిణీ కౌంటర్ని ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీ వినాయక ట్రస్ట్ ప్రోగ్రామ్ హెడ్ కిషోర్ ప్రారంభించారు. కార్యక్రమంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ అనంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యాలయంలో గురువారం ఉదయం స్వాతంత్ర సమర యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. పలువురు కార్యకర్తలు పాల్గొని ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇది ఇలా ఉండగా పట్టణంలోని తూర్పు దళిత వాడకు చెందిన యువకులు పార్టీలో చేరారు. వీరిని అనంత శ్రీనివాసరావు సీనియర్ నాయకులు దొడబిల పుల్లయ్య బీజేపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలకు మెచ్చి అనేక మంది పార్టీలో చేరుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఆజాద్ చంద్రశేఖర్ గారి వర్ధంతి స్వాతంత్ర సమరయోధుడి వర్ధంతిని పురస్కరించుకొని మరి యువత ఎంతోమంది ఈ రోజున భారతీయ జనతా పార్టీలోకి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చేరడానికి ముందుకు రావటం చిలకలూరిపేట నియోజకవర్గం నుండి చాలా సంతోషంగా ఉంది. చిలకలూరిపేట నుంచి మరి యువ నాయకులందరూ పేరయ్య గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా దడబడ పుల్లయ్య గారి ఆధ్వర్యంలో, అట్లాగే రాజారత్నం గారి ఆధ్వర్యంలో పలువురు యువత పార్టీలోకి రావటం జరిగింది. అట్లాగే 15వ వార్డు నుంచి వీరాంజనేయులు, 16వ వార్డు నుంచి వీరాంజనేయులు తదితర వారి మిత్ర బృందం ఈ రోజున భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అవ్వటం జరిగింది. వీరందరూ కూడా సమకాలీన రాజకీయాలన్నింటినీ చూసి అన్ని పార్టీల్లో ఏం జరుగుతుందనేది కూడా పూర్తిగా తెలుసుకొని భారతీయ జనతా పార్టీయే ప్రజలకు న్యాయం చేయగలిగినటువంటి పార్టీ. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ సారథ్యంలో పేద ప్రజలకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారతదేశం ముందుకు నడవాలి అనంటే, భారతదేశం అగ్రగామి దేశంగా రాబోయే కాలంలో ఉండాలి అనంటే నరేంద్ర మోడీ గారి లాంటి నాయకుడు మన భారతదేశానికి అవసరం అనేటువంటి ఉద్దేశాన్ని గ్రహించి ఈ రోజున ఇంతమంది యువత మరి చిలకలూరిపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వినుకొండ మండలం
నడిగడ్డ గ్రామం పరిసరాల్లో ఇటుక బట్టీల ప్రక్కన ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన మగబిడ్డ కనిపించింది. ఏడుపు వినిపించడంతో స్థానికంగా అక్కడ పనిచేసేవారు అక్కడికి వెళ్లారు. అప్పుడే పుట్టిన బిడ్డను గుర్తించారు. 108 కాల్ సెంటర్కి సమాచారం తెలియజేయగా సిబ్బంది బాబును వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తహసీల్దార్ సురేష్ నాయక్ సూచనల మేరకు వైద్య సహాయం అందించారు. ప్రస్తుతం పసికందు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉన్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. వివరాలు తెలియాల్సి ఉంది. సిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.